ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. బస్సు వెనక టైరు పేలి మంటలు రేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పరిధిలో జరిగింది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద బస్సులో మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించారు. భువనేశ్వర్ నుంచి మాల్కాన్గిరి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. బస్సు వెనక టైరు పేలి మంటలు రేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పరిధిలో జరిగింది. రామభద్రాపురం మండలం తారాపురం వద్ద బస్సులో మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించారు. భువనేశ్వర్ నుంచి మాల్కాన్గిరి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇదే అంశం గురించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి అసలు ప్రమాదం ఎలా జరిగింది? టైరు పేలిందా లేక మెకానికల్ ఫాల్ట్ ఏదైనా ఉందా? గుడ్ మార్నింగ్. ముందుగా ఏదైతే విజయనగరంలో ప్రమాదం చెప్పొచ్చు. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగి దాదాపు పూర్తిగా బస్సు అయితే దహనమైన పరిస్థితి. అయితే డ్రైవర్ అప్రమత్తంలో వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది ప్రయాణికులు కూడా ప్రాణాపాయ నుంచి బయటపడడం చెప్పొచ్చు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మల్కనగిరి వెళ్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు విజయనగరం జిల్లా రామభద్రపురం నుండి సాలిం మధ్య గల తారాపురం సర్వీసులు చేరుకొని అది తెల్లవారుజామున సుమారు 4 నుంచి 5 ప్రాంతంలో బ్యాక్ టైర్ ఘర్షణకు గురై మొత్తం పూర్తిగా అది ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బస్ డ్రైవర్ దశరథ్ కూడా పూర్తిగా వెంటనే దాన్ని గమనించి వాహనాన్ని వెంటనే నిలిపివేసి ప్రమాదం భారీ స్థాయికి చేరుకునే లోపే లోపడున్న 42 ప్రయాణికులు కూడా బయటకు తీసిన పరిస్థితి. బయట పంపించేసి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరు కూడా ప్రాణాపాయం పూర్తి స్థాయిలో అందరినీ కాపాడేట్లుగా మనం చూడొచ్చు. అయితే పూర్తిగా సమస్య అందుకున్న పోలీసు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఆ ప్రాణాపాయం తప్పకుండా బస్సు అయితే పూర్తిగా కాల్చిన పరిస్థితి. అయితే ప్రాంత శ్రీనివాస్
అందించిన సమాచారం కూడా మనం గమనించినట్లయితే ఆ 40 మంది ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి అపాయం కలగలేదు. కానీ పూర్తిగా భారీ ఎత్తున ఊరుతున్న మంటలు ఎగిసిపడంతో బస్సు పూర్తిగా కూడా అగ్నికి ఆవిరైంది. అయితే ఈ బస్సులో కూడా ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వ్యవహరించడం వల్ల ఎమ్మెల్యేతో పాటు మిగిలిన ప్రయాణికులు కూడా క్షేమంగా బయటపడడం జరుగుతుంది. ఎస్ దుర్గా ప్రసాద్, ఈ మధ్యకాలం చూస్తుంటే బస్సులో ఇలాంటి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అసలు ఆ బస్సు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ చెందింది? ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ గా నిర్ధారణ అయ్యింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి అది దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏ విధంగా బస్సు ప్రమాదానికి అయింది, అసలు టైర్ పేరుకోవడం వల్ల దాని మంటలు ఏ విధంగా వ్యాపించాయని కూడా సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. అయితే త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను కూడా సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. రైట్ దుర్గా ప్రసాద్, ప్రమాద సమయంలో ప్రయాణికుల్లో భయాందోళన పరిస్థితి నెలకొంది. మరి ప్రయాణికులు ఏమంటున్నారు? అయితే డ్రైవర్ అప్రమత్తం వ్యవహరించడం, యాక్చువల్లీ అందరూ కూడా నిద్ర మాత్రం ఉండడంతో డ్రైవర్ గమనించి వెంటనే బస్సు నిలిపేయడంతో పాటు మొత్తం ప్రయాణికులందరూ కూడా అలర్ట్ చేయడంతో ఒకరికి హెల్ప్ చేసుకోవడంతో పాటు అందరూ కింద ఒకేసారి దిగడంతో కూడా అందరూ క్షేమంగానే ఉండడంతో అందరూ కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే బస్సు ప్రమాదం భారీ స్థాయి చేసినప్పుడు కూడా ఎటువంటి ప్రాణాశం జరగడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదానికి అగ్ని అవుతున్న అంశాన్ని మనం చూడొచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ బస్సు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా అగ్నికి అవుతున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అవుతున్న బస్సులు కూడా అన్ని కూడా దాదాపు ఎలక్ట్రికల్ బస్సులుగానే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సు ఏ విధంగా బస్సు అని చెప్పి కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు గతగాత్ర కూడా సమీప హాస్పిటల్ తీసుకెళ్లి ఎవరికైనా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉందని చెప్పి కూడా తీసుకున్న అంశాలు మనకు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ అండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.